త్యాగానికి రెడీ అంటూ ప్రకటించారు. పదవుల కోసం కాళ్లు పట్టుకోవడం తన నైజం కాదన్నారు. మంత్రి పదవి ఇస్తా అంటే కాంగ్రెస్ లోకి బ్యాక్ అయ్యానని, జూనియర్లకు పదవి ఇచ్చి తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం మళ్లీ రాజీనామాకు రెడీ అని ప్రకటించారు. 1000 కోట్లు దోచుకునేవాడికి పదవులు కావాలి కానీ తనకెందుకు పదవులు అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన మనసులో మాటని బయటికి చెప్పడం జరిగింది. తన ఏదైతే మున్గోడు నియోజకవర్గ ప్రజల కోసం నేను ఎలాంటి త్యాగానికైనా కూడా సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన రాజీనామా చేసేందుకు కూడా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీలో చేరే సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మంత్రి పదవి ఇస్తారని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ బ్యాక్ వచ్చానని, అయినా కూడా మంత్రి పదవి ఇవ్వకుండా కూడా కాలయాపన చేయడంతో పాటు ఇటు ఏదైతే ఎంపీ ఎన్నికల్లో కూడా భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా, గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామంటూ కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ సంబంధించి మాట ఇవ్వడం జరిగింది. అయినా కూడా తనకు మంత్రి పదవి ఇవ్వడంలో మాత్రం ఇంకా కాలయాపన చేస్తుంది. అసలు మంత్రి పదవి వస్తుందో రాదో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నట్టుగా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా మున్గోడు నియోజకవర్గ ప్రజల కోసమే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మున్గోడు ప్రజల వద్దకు తీసుకొచ్చానని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు మళ్ళీ అంటే తనకు మంత్రి పదవి వస్తే మున్గోడు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాను, ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా ఉన్నానని మాత్రం ఆయన చెప్పడం తోటే ఏదైతే ఈ మంత్రి పదవి విషయంలో కూడా కాలయాపన చేయడం, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా ఆయన తన మనసులో మాటను మరోసారి బయటికి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు ఏదైతే మంత్రి పదవి విషయంలో కావచ్చు, ఇటు పార్టీ పరంగా కూడా ఆయనను పిలిచి మాట్లాడే విషయంలో కూడా తను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరి కాళ్ళు పట్టుకోను, నాకు పదవులు ముఖ్యం కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. ఇటు తనకంటే జూనియర్లకు పార్టీలోకి, వేరే పార్టీ నుంచి పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇచ్చారు, కానీ తనకు మంత్రి పదవి ఇవ్వడంలో కూడా పార్టీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అనే దానిపైన కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే విధంగా కూడా ఆయన ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తా అంటేనే కాంగ్రెస్ పార్టీలో చేరానని, అయినా కూడా తనకు మంత్రి పదవి ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అనేది కూడా ఆయన ఈ రోజు చేసిన వ్యాఖ్యలను బట్టి కూడా తెలుస్తోంది. ఇటు ఈ రోజు చేసిన వ్యాఖ్యలే కాదు, గతంలో కూడా పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కూడా ఆయన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో, ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా వ్యక్తిగతంగా కూడా ఆయన విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలోనే కొంత పార్టీ ఈ వ్యవహారాలకు సంబంధించి కూడా కొంత చర్చకు దారితీస్తుంది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడే తీరు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందిలో పెట్టే విధంగా ఉంది అనేది కూడా పార్టీలో చర్చ సాగుతుంది. మొన్న అంటే ఈ వారం రోజుల లోపే ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల విషయంలో కూడా ఆయన ఖండించడం, 10 సీఎం గా నేనే ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన దానిపైన ఇటు సోషల్ మీడియా జర్నలిస్టుల పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ కూడా ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేయడం జరిగింది. మరోవైపు ఇటు రైతు భరోసాకు సంబంధించి కూడా ప్రభుత్వం 9,000 కోట్లు రైతుల ఖాతాలందరిలో అందరికి ఇవ్వడం జరిగిందంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పటికి కూడా కొంతమంది రైతులకు అందలేదని చెప్పి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడడం, ఇటు పార్టీకి సంబంధించి పార్టీ నాయకులు, ఇటు ఏదైతే తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కావచ్చు, ఏఐసిసి చీఫ్ ఖర్గే కావచ్చు, ఈ రాజగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వారికి ఎవ్వరికీ అందుబాటులోకి వెళ్లకుండా దూరంగా ఉండడం,
ఇటు మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎటు తేల్చకుండా నాన్సుడు ధోరణి వ్యవహరిస్తుండటంతో రాజగోపాల్ రెడ్డి మునుగోడు విషయానికి వస్తే మునుగోడులో మాత్రమే పర్యటన చేస్తూ మునుగోడు ప్రజల కోసమే తాను రాజకీయాల్లో ఉంటున్నానంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్న సందర్భం ఉంది. ఇటు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ మునుగోడు ప్రజలే నాకు ముఖ్యమంటూ మునుగోడు ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతానంటూ కూడా ఆయన ఇప్పటికే పలుమార్లు చెప్పిన సందర్భం ఉంది. ఈ రోజు కూడా మునుగోడు ప్రజల కోసం అవసరమైతే పార్టీకి పదవికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల చెంతకు తీసుకొస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత పార్టీలో దుమారాన్ని లేపుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే మంత్రి పదవి విషయంలో ఇచ్చినటువంటి హామీ అధిష్టానం పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని చెప్తేనే కాంగ్రెస్ పార్టీలో వచ్చానంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. మరోవైపు మునుగోడు నుంచి కాకుండా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని కూడా చెప్పారని కూడా ఆయనే రెండు విధాలుగా కూడా ఆయనే మాట్లాడుతుండడంతో ఇటు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయలేదు కాబట్టి మునుగోడు నుంచి చేశారు కాబట్టి అక్కడ ఇప్పటికే సామాజిక వర్గాల పరంగా కూడా ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మరో మంత్రి పదవి అదే సామాజిక వర్గానికి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాదు అనేది కూడా కొంత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో తనకు మంత్రి పదవి రాకపోవడం వల్లనే పార్టీ పైన ప్రభుత్వం పైన కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి పార్టీని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పార్టీ నేతలను కూడా ఇరకాటంలో పెట్టే విధంగా కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా అదే కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. రాజగోపాల్ రెడ్డి తీరు పైన కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తానికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో తనకు ఇక రాదు మంత్రి పదవి అనే కోణంలోనే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్ని లేపుతున్నాయనేది కూడా కొంత చర్చ సాగుతుంది. ఈ రోజు ఏదైతే రాజీనామాకు సంబంధించి గతంలో రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లడం అక్కడ ఉప ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే నీకు మంత్రి పదవి ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నన్ను ఆహ్వానించారు. కానీ మంత్రి పదవి ఇవ్వకుండా 20 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడం, ఇక మంత్రి పదవి ఇవ్వరు అనే నిర్ణయానికి వచ్చిన రాజగోపాల్ రెడ్డి ఇక రాజీనామా చేసి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అవసరమైతే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల చెంతకు తీసుకొస్తానంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడంతో కొంతనైతే ఈ రోజు చేసిన వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో మాత్రం కొంత టెన్షన్ సృష్టించినట్టుగా కూడా చెప్పవచ్చు. రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ప్రభుత్వం పరంగా మంత్రులకు కానీ ఎవరికి అందుబాటులో ఉండకుండా కేవలం ఆయనే ఒక్కడే మునుగోడు నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మరోవైపు ఇదే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా క్యాబినెట్ మంత్రులలో ఏ ఒక్క మంత్రి కూడా ఈ మునుగోడు నియోజకవర్గంలో అడుగు పెట్టింది లేదు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి 4 పర్యాయాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించడం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అయినా కూడా ఏ ఒక్క సీఎం పాల్గొన్నటువంటి ఏ ఒక్క సభలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొనకపోవడం పట్ల కూడా కొంత రాజగోపాల్ రెడ్డి తీరు పట్ల కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో మాత్రం చర్చ సాగుతుందని చెప్పవచ్చు. ఈ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అటు ఏదైతే మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవుల కేటాయింపు విషయంలో కూడా 1000 కోట్లు దోచుకునే వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. నాకు అలాంటి దోచుకునే మనస్తత్వం కాదు, నేను కేవలం ప్రజల కోసమే ఉంటాను, పదవులు ముఖ్యం కాదు, పదవులు నాకు అక్కర్లేదు అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, ఇటు క్యాబినెట్ లో మరి ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో దోచుకునే వారు ఎవరు అనే విషయం పైన కూడా కొంత చర్చ సాగుతుంది. ఇటు తనకంటే జూనియర్లు, నేను పార్టీలో సీనియర్ గా ఉన్నానని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, తనకంటే జూనియర్లు పార్టీలో ఉన్నారు, ఆ జూనియర్లకు కూడా మంత్రి పదవులు ఇచ్చారు కానీ తనకి ఇవ్వడం లేదనే విషయంలో మంత్రి పదవి దక్కకపోవడం పట్ల కూడా రాజగోపాల్ రెడ్డి ఈ రోజు చాలా వ్యాఖ్యలు మాత్రం చేయడంతో ఇటు కొంతమంది మంత్రులుగా ఉన్నటువంటి ఇతర పార్టీల నుంచి వచ్చి మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వారిని ఉద్దేశిస్తూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత గందరగోళంగా మారాయని చెప్పవచ్చు. మొత్తానికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవసరమైతే మునుగోడు ప్రజల కోసం తను రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల వద్దకు తీసుకొస్తానని చెప్పి
చేసినటువంటి వ్యాఖ్యల్లో తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్లనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనేది కూడా రాజకీయ విశ్లేషకులకు మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే మునుగోడు ప్రజలకు కావాల్సిన అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నప్పటికీ మునుగోడు ప్రజలకు తను మంత్రిగా ఉంటేనే ఎక్కువ అభివృద్ధి చేస్తానంటూ అటు ప్రజల్లో చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు మంత్రి పదవి రాకపోవడం తోటి ఇస్తానన్న హామీ నెరవేర్చకపోవడం తోటి ఇక నాకు మంత్రి పదవి రాదనే కోణంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీలోనే చర్చ సాగుతుంది. 2 రోజుల క్రితం తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో క్యాంప్ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడుతూ మళ్ళీ సీఎం గా మీరే ఉంటారు అంటూ రేవంత్ రెడ్డిని పోడిన సందర్భం ఉంది. ఇటు రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇదే సీఎం రేవంత్ రెడ్డిని 10 ఏళ్లు నువ్వే ఎలా సీఎం ఉంటావు, ఆ సీఎం విషయంలో పార్టీ అధిష్టానం చూసుకుంటుంది తప్ప ఎవరు శాశ్వతంగా 10 ఏళ్లు సీఎం పదవిలో ఉండరంటూ కూడా ఇటు ఒకవైపు తన సోదరుడేమో ఆయనను వెనకేసుకొస్తుండగా ఇటు రాజగోపాల్ రెడ్డి మాత్రం వ్యతిరేకిస్తున్న సందర్భం ఉంది. ఇటు అన్నదమ్ముల మధ్యనే సోదరుల మధ్యనే సయోధ్య లేకపోవడం, దీంతో పాటు ఇటు ఒకరేమో సీఎం రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తుంటే ఒకరేమో వెనకేసుకొస్తున్న సిచ్యువేషన్ లో అసలు రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనే విషయంలో మాత్రం ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి విషయంలో పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి పార్టీకి రాజీనామా చేస్తారా, లేదంటే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే విధంగా చూస్తారా, లేదంటే ఇతర ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది తనకు దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారంటూ కూడా గతంలో ఆయన కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. కాబట్టి మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీకి రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని ఇరకటంలో పెట్టే విధంగా కూడా వ్యవహరిస్తారా అనే విషయంలో కూడా కొంత రాజకీయంగా చర్చ సాగుతుంది. మొత్తానికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఆయన అవలంబిస్తున్న వ్యవహార శైలి పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడే విధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ జానయ్య. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికి రెడీ అంటూ ప్రకటించారు. పదవుల కోసం కాళ్లు పట్టుకోవడం తన నైజం కాదన్నారు. మంత్రి పదవి ఇస్తా అంటే కాంగ్రెస్ లోకి బ్యాక్ అయ్యానని, జూనియర్లకు పదవి ఇచ్చి తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం మళ్లీ రాజీనామాకు రెడీ అని ప్రకటించారు. 1000 కోట్లు దోచుకునేవాడికి పదవులు కావాలి కానీ తనకెందుకు పదవులు అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక చదువుకున్న ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు, మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు, నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అరే మంత్రి కావాలంటే ఎలిమినగర్ పోర్ట్ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవిలో వెనకాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవి చేసి దోసుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటువంటి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి, మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం,
పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ నాకేదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళగా తీసుకురాలే, తీసుకొచ్చినా కదా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా ఈ రోజు లచ్చమ్మ కూడా సబ్స్టేషన్ లో ఇక్కడికి వచ్చి న్యాయకి సంబంధంగా నేను ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తూ తప్పితే త్యాగమైన పోరాటమైనా మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య. మీరు తలదించుకోండి. మీరు నన్ను ఓటేసి